వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. ఎలుకల ఐక్యత శక్తి. ఒక ఊరిలో చిన్న పిల్లి ఉండేది. ఆ పిల్లికి ఎలుకలు అంటే బాగా ఇష్టం. రోజూ ఎలుకలను పట్టి తినడం పిల్లికి ఆనందంగా ఉండేది. ఆ ఊరిలో చాలా ఎలుకలు ఉండేవి. అవి ఎప్పుడూ భయంగా ఉండేవి. ఎందుకంటే ఆ పిల్లి ఎప్పుడు దాడి చేస్తుందో తెలియదు. ఒకరోజు ఆ ఎలుకలన్నీ కలిసి ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేశాయి. ఒక పెద్ద ఎలుక అన్నది, మనం ఎప్పుడు పిల్లిని భయపడుతూ ఉండటం సరికాదు. మనం కలిసి ఉంటే పిల్లి మనమీద దాడి చేయలేదు. అప్పుడు మరో ఎలుక అన్నది, సరే, పిల్లి మన దగ్గరకు రాకుండా ఉండటానికి ఏదైనా సరైన మార్గం కనిపెట్టాలి. ఎలుకలన్నీ కలిసి ఆలోచించాయి. చివరకు ఒక చెట్టి ఎలుక గొప్ప ఐడియా చెప్పింది. పిల్లి మెడలో ఒక గంట కట్టిద్దాం. అది ఎక్కడ నడుస్తుందో మనకు మున్ముందే తెలుస్తుంది. ఆ ఐడియా అందరికీ నచ్చింది. కాని పెద్ద ఎలుక ప్రశ్నించింది, ఇది మంచి ఆలోచన, కాని ఆ గంట పిల్లి మెడలో కట్టేది ఎవరు? అందరూ ఒకరి మొహం ఒకరు చూస్తూ మౌనం వహించారు. ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఆ ఐడియా అటకెక్కింది. ఆ తర్వాత పెద్ద ఎలుక అన్నది, సరే, మనం గొడవలు లేకుండా ఒకరికొకరం ఐక్యతతో పిల్లిని ఓడిద్దామని నేను అనుకుంటున్నాను. మరుసటి రోజు ఎలుకలు కలిసి పిల్లి దగ్గరకు వెళ్లి ఆడటానికి ఆహ్వానించాయి. పిల్లి ఎలుకల నిజమైన ప్రణాళికను గ్రహించలేకపోయింది. ఎలుకలు తమ ఐక్యతతో పిల్లిని చెట్టు కింద కట్టేశాయి. చెట్టు కింద గుండ్రంగా నిలబడి పిల్లిని ఆట పట్టించాయి. ఆ రోజుతో పిల్లి ఎలుకల దగ్గరికి రావాలనే ఆలోచన మానేసింది. నీతి. ఈ కథ ద్వారా పిల్లి, ఎలుకల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, ఐక్యత శక్తిని మనం అర్థం చేసుకోవచ్చు. ఐక్యత అనేది ఎంతటి పెద్ద సమస్యకైనా పరిష్కార మార్గాన్ని చూపుతుందనే సందేశం ఈ కథ ప్రధానంగా తెలియజేస్తుంది. ఎలుకలు ఐక్యంగా ముందుకు వచ్చి తమ బలహీనతను దాటుకుని, వ్యూహాత్మకంగా పనిచేయడం వాళ్లకు విజయాన్ని అందించింది. ఇది మన జీవన విధానంలోనూ ఒక పాఠం. వ్యక్తిగతంగా ఎంత బలహీనంగా ఉన్నా, మనమంతా కలిసి పనిచేస్తే ఏ రకమైన సమస్యను అయినా ఎదుర్కొనే శక్తి మనకుంటుంది. Thank you so much for watching. Please like, share and subscribe.